హలో అండి విజ్ఞాన్ గారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు మంచి ఆర్టిస్ట్ ఆమె. అసలు యాక్చువల్‌గా ఆర్టిస్ట్‌గానే అందరికీ పరిచయం కూడా. తర్వాత రాజకీయాల్లోకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ సీరియల్‌లో నటించబోతున్నారు. యాక్టింగ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఒక వార్త. నిజమా? యాక్చువల్‌గా స్మృతి నాకైతే చాలా ఇష్టమైన నటి. చాలా బావుంటారు ఆమె. ఆవిడ అదేంటి ఫస్ట్ మనకి ఈ ఫిల్టర్ వాటర్ యాడ్ చేసింది తనే. హుహు. అప్పట్లో వాటర్ ఫిల్టర్స్ ఇవ్వొచ్చేవి. స్టీల్ మీద స్టీల్, క్యాండిల్స్. ఓహ్! అవును. నిజమే గదా! దాని తర్వాత ప్లాస్టిక్‌వి వచ్చాయి. అయి మర్చిపోయామేమో నా ఫిల్టర్స్‌ని. మర్చిపోయాం మా కదా! ఇంట్లో చిన్నప్పుడు ఉండేదది. ఇప్పుడు ఆ క్యాండిల్స్ కూడా దొరకవులే. కొనడానికి కూడా. ఆ! కానీ కాస్ట్‌లీ నాకు ఫిల్టర్ అది. నాకు గుర్తుందది. మర్చిపోయాం ఆ ఫిల్టర్ 3 ఉందని. వైట్ క్యాండిల్స్ పెడితే హ్మ్. చుక్క, చుక్క, చుక్క పడేవి. ఆ వాటర్ ఫిల్టర్ అబ్బా! ఎంత ఫిల్టర్ వాటర్ అనుకునేవాళ్ళు. అందరి అవును. ఇళ్లలో ఒక ఫిల్టర్ వాటర్ ఉండేది. ఉండేది. క్యాన్స్ వచ్చాక అది చచ్చిపోయింది అంతేలే. హ్మ్. డైరెక్ట్‌గా వీడు ఫిల్టర్ వాటర్ ఇస్తున్నారన్న భ్రమతో. తర్వాత అవి వాటర్‌వి ప్యూరిఫైయర్స్ ఫస్ట్ తను యాడ్ చేసింది. అప్పటినుంచి వాటర్ ప్యూరిఫైయర్లు బాగా హిట్. నెక్స్ట్ టీవీ సీరియల్స్‌లో సంచలనం 'అత్తా ఒకనాటి కోడలే' ఓహో! అది హిందీలో. ఓకే. ఇప్పుడు మనకు 'చిన్నారి పెళ్లి కూతురు' ఎంత పెద్ద సీరియల్, సూపర్ డూపర్ హిట్. హిందీలో పెద్ద హిట్ అది. హ్మ్. అట్లా హిందీలో ఇది కూడా 'క్యోంకి సాస్ కభీ బహూ థీ' ఏదో ఉండేది. నాకు హిందీ సరిగ్గా రాదు. సో, ఆ టైటిల్‌తో. ఇకపోతే మన 'ఏక్తా కపూర్', 'బాలాజీ టెలిఫిలిమ్స్' ఒకప్పుడు జెమినీ టీవీనైతే దున్నేసింది. హ్మ్. రోజు 7కి రాధిక వస్తది. దాని ముందు 'వికటన్'. వాళ్ళ తర్వాత 'బాలాజీ టెలిఫిలిమ్స్‌ది' ఒక సీరియల్ ఖచ్చితంగా ఉండేది అవును. జెమినీలో. అవును. అట్లా కొన్నేళ్ల పాటు చాలా సీరియల్స్. వీళ్ళేం చేసేవాళ్ళంటే ఆల్రెడీ హిందీలో తను నిర్మించే సీరియల్స్‌నే హ్మ్. తెలుగులో రీమేక్‌లు చేసేవాళ్ళు. ఓకే. విత్ తమిళ్ ఫేసెస్, మళ్ళీ తెలుగు ఫేసెస్ కూడా కాదు. హ్మ్. అట్లా ఒక డిఫరెంట్‌గా ఉండేది జెమినీ టీవీ సీరియల్స్ అన్నీ. ఆ తర్వాత ఇక స్మృతి ఇరానీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనకి లాస్ట్ 'జైబోలో తెలంగాణ' సినిమాలో కనిపించింది. హ్మ్. కొంచెం బొద్దుగా ఉంటది. అఫ్‌కోర్స్ జగపతి బాబుకి పేరుగా పెట్టారు. ఈవిడ ఎక్కడో రాజకీయాల్లో చూసినట్టుంది. అఫ్‌కోర్స్ యెస్, బీజేపీనే. కానీ కేంద్ర మంత్రిగా కూడా చేసింది. ఎందుకంటే రాహుల్ గాంధీ మీద గెలిచింది కాబట్టి ఆ పొజిషన్ ఇచ్చారు. కాకపోతే యాజ్ అన్ యాక్ట్రెస్‌గా మాట్లాడుకుంటే, రాజకీయాలు పక్కన పెడితే 360 డిగ్రీస్‌లో ఒక పరిపూర్ణమైన నటి తను. మంచి ఆర్టిస్ట్ అవును. చాలా మంచి ఆర్టిస్ట్. హ్మ్. 'అత్తా ఒకనాటి కోడలే' సీరియల్ అయితే అసలు సాగుతానే ఉండింది. 2008, 3 ఎప్పుడు అయిపోయింది. 2013 లాస్ట్ ఆ సీరియల్ ఎండ్ అయింది. ఓకే. 2003 10 ఏళ్ళు నడిచిందమ్మా. 10 ఏళ్ళో 11 ఏళ్ళో నడిచింది. అసలు మనకు తెలియని కూడా తెలీదులే అది. తెలీదు. కాకపోతే నాకు తను ఆర్టిస్ట్ అని మాత్రం మనకు తెలుసు. నాకు తెలిసిన బాగా సాగిన సీరియల్ ఏంటంటే 'అభిషేకం'. అదొకటే ఈటీవీలో 5,000 ఎపిసోడ్‌లు ఏదో అయ్యింది. ఓ అవునా? 13 ఏళ్ళో 14 ఏళ్ళో నడిచింది. బాబోయ్! దాసరి నారాయణరావు గారి బ్యానర్ అది. ఆహా! సౌభాగ్య మీడియా. ఓకే. ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. తర్వాత జెమినీ టీవీలో కొన్ని సీరియల్స్ 'పవిత్ర బంధం', 'నిన్నే పెళ్లాడతా', 'ఆ మెట్టెల సవ్వడులు', హ్మ్. రాధిక గారి కొన్ని సీరియల్స్ 'ఇది కథ కాదు', అంతెందుకు 'రాజమౌళి శాంతినివాసం' ఇలాంటివన్నీ 1000 ఎపిసోడ్‌లు అంటే 1000 ఎపిసోడ్‌లు అంటే ఓ 5 ఏళ్ళు. సాటర్డేలు, సండేలు ఉండవు కదా డైలీ సీరియల్స్. హ్మ్. ఓ 4 ఏళ్ళు. నాకు తెలిసి బాగా సాగిన సీరియల్ అంటే 'కార్తీక దీపం' అని ఒకటే తెలుసు. అంతకు ముందు ఏముందో తెలీదు. 'కార్తీక దీపం' ఎంతమ్మా 1000, 1500. అంతేనా? చిన్న సీరియల్స్ ఇవి. అప్పట్లోనే ఈటీవీలో రికార్డ్స్ బద్దలు కొట్టిన 'విధి' 1000 ఎపిసోడ్‌ల పైన. ఆ! అన్నీ 1000 పైనే ఉండేవి. విధి అవును. సో, ఇవన్నీ ఇప్పుడొచ్చేవన్నీ చిన్న చిన్న సీరియల్సే. కాకపోతే టీఆర్‌పీ రేటింగ్‌లో హైయెస్ట్. విధి ఎవరు? యమున గారు. 'యమున అండ్ కిన్నెర'. కిన్నెర. ఆ! హ్మ్. వీక్లీ సీరియల్స్ గూడా 300 ఎపిసోడ్‌లు ఆడింది 'ఎండమావులు'. 6 ఏళ్ళొచ్చిందది. వారానికి ఒక్క రోజే 6 ఏళ్ళొచ్చింది. అవును. ఎండమావులు. సో, అంతరంగాలు కూడా పెద్ద హిట్. సో, ఇట్లా టీవీ సీరియల్స్ కాలంలో ఇప్పుడు సీరియల్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళకి స్మృతి ఇరానీ చాలా దగ్గరగా తెలుసు. ఎందుకంటే, ఈ 'అత్తా ఒకనాటి కోడలే' సీరియల్ తెలుగులో డబ్ అయినప్పటికీ, అంటే మీరు రీమేక్ అయినప్పటికీ, మళ్ళీ డబ్డ్ వెర్షన్ కూడా అప్పట్లో ఇచ్చారు. మన 'చిన్నారి పెళ్ళికూతురులాగా. డబ్డ్ వెర్షన్ అంటే కింద ఆల్రెడీ ఒరిజినల్ సీరియల్ నడుస్తా ఉంటది తెలుగులో. అవును. అవును. అయినా అది కూడా డబ్ అయ్యి అది కూడా రన్ అవుతా ఉంటది. మళ్ళీ హ్మ్. దానికి కూడా ఒక రేంజ్ టీఆర్‌పీ. అంటే తెలుగులో తర్వాత ఏం అవ్వబోతుందో హిందీలో ముందే చూసేవాళ్ళు వీళ్ళు. కరెక్టే. ఇట్లా ఆ సీరియల్, ఈ సీరియల్ కలిపి చూసేవాళ్ళు. ఇక స్మృతి ఇరానీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఎందుకు ఈమె గురించి మాట్లాడుతున్నామంటే, మరి ఏమైందో తెలీదు. రోజా మళ్ళీ జబర్దస్త్‌కో, దేనికో, జీ తెలుగుకో రీ ఎంట్రీ ఇచ్చినట్టుగా హ్మ్. మంత్రులైన తర్వాత ఈ ఏక్తా కపూర్ అనుకుందంట. ఈ 'అత్తా ఒకనాటి కోడలే' సీరియల్ ఇది ఎప్పటికైనా హాట్ టాపికే కదా! అవును.
ఇప్పుడు నువ్వు అత్తవి, ఒకప్పుడు కోడలివే. అప్పుడు నిన్ను నీ అత్త దంచినట్టు ఇప్పుడు నువ్వు నీ కోడల్ని దంచుతున్నావు ప్రతిసారి. మళ్ళీ రేపు దానికో కోడలు వస్తుంది, ఆ పిల్లకో కోడలు వస్తుంది. ఉమ్. ఇది భలే ఉంది ఈ పరంపర కాన్సెప్ట్. కొనసాగాలది. ఈ కొనసాగింపు బాగుందని చెప్పేసి ఇప్పుడు కొత్త పార్ట్, ఇంకొక సీజన్ స్టార్ట్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఓకే. ఆలోచన వచ్చిన వెంటనే స్మృతి ఇరానీ దగ్గరికి వెళ్ళి, స్మృతి నువ్వు అప్పుడెప్పుడో చేసావు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పండి. ఏమీ లేదు, అప్పుడప్పుడు అవో ఇవో వస్తే సంతకాలు పెడుతూ ఇంట్లోనే కూర్చుంటున్నా అని చెప్తే, సరే అదేదో వచ్చి సెట్లోనే సంతకాలు పెట్టుకోవచ్చు కదా, ఎవడన్నా పిలిస్తే అక్కడికే పిలుచుకో. ఓ గంట కేంద్ర రెండు మంత్రి అంటే ఖాళీ ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు కేంద్ర మంత్రి కాదు కదా, ఆహా. సో చేసేసుకో అంటే ఆవిడ వచ్చేసి కానీ ఒప్పుకుంది. ఏదో ఒకటి ఉంటది కదా వాళ్ళకి. అమ్మ టీవీ సీరియల్ ఖచ్చితంగా డే అంత ఉండాలి. మరి డేట్స్ ఇవ్వాలి. డే అంత వీళ్ళు ఇచ్చిన వాళ్ళకి వీళ్ళేం గెస్ట్ అపియరెన్స్ ఇవ్వలేదు. కనీసం 4 రోజులన్నా నువ్వు ఇస్తే, వారంలో 4 రోజులు ఎట్లా నెలకు సరిపోతుందా? మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో వాళ్ళు నడిపించుకుంటారు. ఈవిడ ఇప్పుడు మెయిన్ లీడ్ అనుకో, ఎట్లా సరిపోతుంది? మెయిన్ 4 రోజులు పెట్టుకున్నా, రోజు 6 ఎపిసోడ్లు కొడితే నెలంతా అయిపోయిందిగా. ఓకే, వాళ్ళ ప్లానింగ్ ఏంటో, వాళ్ళ కానీ క్యారెక్టర్ ఏంటో. ఇప్పుడు కేంద్ర మంత్రి ఇంత బరువుగా ఉన్న పెద్ద ఆవిడనైతే శారీ చేంజెస్ ఇవ్వరు. హ్మ్. ఎట్లొచ్చిందో అట్లాగే పంపాలి. లేదా సీరియల్లో గెస్ట్ అపియరెన్స్ ఉంటుందా, లేకపోతే త్రూ అవుట్ క్యారెక్టర్ అయినా అప్పుడప్పుడు చూపిస్తారు. ఇప్పుడు మొన్న ప్రేమ్ నగర్ అనే సీరియల్లో మన ఈవిని పెట్టారు, మళ్ళీ వాణిశ్రీ హ్మ్. అవును, పెట్టి ఆవిడ 10 ఎపిసోడ్స్ తర్వాత మళ్ళీ కనబడలా. కనపడలేదు. అవును. అంతే. అట్లా ఏమన్నా లీడ్ తీసుకొని ఈ సీరియల్ బాగా హైప్ వచ్చాక మళ్ళీ వాళ్ళతో నడిపిస్తారో కూడా తెలియదు. మొత్తానికైతే ఒప్పుకుంది. ఒప్పుకోవడం గ్రేట్ అనిపించలే. అదే మొత్తానికైతే ఒప్పేసుకుంది. మళ్ళీ ప్రొడక్షన్ వ్యాన్ ఎక్కుద్ది, టైంకి మేకప్ వేసుకుంటుంది, సెట్ ముందు నిలబడుతుంది. ఏముంది, వాళ్ళు రోజు ఎంతో కొంత మేకప్ లోనే ఉంటారులే గానీ. ఉన్నా ఇది వేరు కదా. అవును. కాకపోతే వీళ్ళ క్యారెక్టర్ మీద సీరియల్లో క్యారెక్టర్ నిజ జీవితంలోనూ, ఎలక్షన్స్ పైన, లేకపోతే వీళ్ళ పర్సనల్ లైఫ్లోనూ పడదు. మనం రోజాని చూస్తున్నాంగా. రోజు మానేశారు కదబ్బా. అయినా అటు ఇటు ఇక్కడికి వచ్చి పగలబడి నవ్వి మళ్ళీ అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టలా. హ్మ్. తర్వాత మంత్రి అయిన తర్వాత మానేసింది. మంత్రి కాకముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెట్టారు, అటు ఇటే రెండు చేస్తారు, చేయకుండా అయితే ఉండరు. తప్పేం కూడా లేదు. యాక్చువల్గా చెప్పండి, తను అలా జడ్జిగా వచ్చిన తర్వాత, అలా చేయడం తర్వాతే తను ఎమ్మెల్యేగా ఎన్నికైను అని కూడా ఆమె చాలాసార్లు అండ్ పనిలో పని పర్యంతం అయ్యారు. ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్తున్నా. మార్గని భరత్ వైసీపీ నుంచి మంత్రి అయ్యాడు. ఆ అబ్బాయి ఒకప్పుడు హీరో యాక్చువల్లీ. అవును. ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. అవును. సో తనని కూడా పెట్టి ఒక సీరియలో లేక మూవీ ఏదో ప్లాన్ చేస్తున్నారు ఎవరో. మరి ఈయన ఒప్పుకుంటాడో లేదో చూడాలి. నాకు కొంచెం క్లోజ్ సర్కిల్లో ఈయనను ఒకసారి అడిగి చూద్దామని అన్నారు. చూడాలి. థ్యాంక్ యూ.